కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో జరిగే పెద్దాపురం పిల్లల పండుగను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు విజ్ఞప్తి చేశారు. సన్నాహక సమావేశంలో సూరిబాబురాజు పిల్లల పండుగ లోగోను ఆవిష్కరించి పాఠశాలలు పిల్లలు సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఫేస్బుక్ అడ్మిన్లు, డాక్టర్లు, సివిల్ సంస్థల ప్రతినిధులు, చిల్డ్రన్స్ క్లబ్ నేతలు పాల్గొన్నారు. మరి పిల్లల పండుగ జరపడానికి ఒక కమిటీగా ఏర్పడి నిర్ణయం తీసుకున్నందుకు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ పండుగ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావాలి. వాళ్ళకి ఒక స్టేజ్ ఒకటి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక స్టేజ్ కానీ అరేంజ్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ని మరి ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం కల్పించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో మరి ఒకరోజు ఫిబ్రవరి 22వ తారీఖున బాలల మరి దినోత్సవంగా చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మరి దీనికి వరుణ్ గారు కానీ, బుద్ధ శ్రీనివాస్ గారు కానీ, కెన్నడి గారు కానీ, సీతారామయ్య గారు, టీచర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు, అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బాలల పండుగని మనందరం కూడా సక్సెస్ఫుల్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇది రాష్ట్ర స్థాయిలో చేసేలాగా మనందరం కూడా మరి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ప్రజాపురం